దారి పట్టే పయనంలో ఈ పరువంలో సరదాకి సరదా పుట్టే సమయంలో సరికొత్త దారి పట్టే పయనంలో ఈ పరువంలో గిర్రకి కొట్టే కేరింతల్లో యమ జోరు 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 జోరే పెరిగిందంట అందరిలో యమ జోరు 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 జోరే పెరిగిందంట అందరిలో. నమస్కారం, వెల్కమ్ టు ఉమెన్స్ ఆలిక్ స్టార్ మహిళా 2400 ప్లస్ పవర్డ్ బై కేపీఆర్ సన్షైన్ డిటర్జెంట్ బార్. స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు వచ్చిన యాక్టివ్ చిన్నారులు ఎవరు? మీరెవరు? మీ పేర్లు లేవేంటి ఇక్కడ? ఓహో, నేనే గెస్ కొట్టాలా? అర్థమైంది. చెప్పు చెప్పు, నీ గురించి చెప్పు, నేను గెస్ చేస్తాను. నా పేరు నీ పేరు యాపిలా? అంటే నీ పేరు పండు కాదు, నీ పేరు యాపిలే. యాపిల్ అని వచ్చింది అక్కడ ఆల్రెడీ. ఎస్. అంటే నీ ముద్దు పేరు యాపిలా, అసలు పేరు యాపిలా? నా అసలు పేరు నేను మర్చిపోయాను. నా పేరు యాపిల్ అంతే. అంతేనా? అంటే మీ అమ్మా నాన్న పెట్టిన పేరు నీకు గుర్తులేదా? నిజంగా? నిజంగా. నేను ఒకసారి గుర్తు తెప్పించడానికి ట్రై చేస్తాను. ట్రై చేయండి. నా కళ్ళలోకి బాగా చూడు. నీకేం కనిపిస్తోంది? మీ కళ్ళు కనిపిస్తున్నాయి. అయితే లాభం లేదు. ఇప్పుడు నన్ను బాగా చూడు. ఇంకేం కనిపిస్తోంది? మీ మొహం కనిపిస్తుంది. ఓకే, లాభం లేదు. పిల్ల బాగా ముదురుగా ఉంది. సో మనం ట్రై చేయడం వేస్ట్. పేరు గుర్తున్నా చెప్పట్లేదు నాకు. ఓకే, మీరెవరండి? నా పేరా? మీ పేరు చెర్రీయా? ఏయ్, దిస్ ఇస్ చెర్రీ. ఈమె కూడా అసలు పేరు మర్చిపోయింది. చెర్రీ. నీకు కూడా అసలు పేరు గుర్తులేదా? అయ్యా, నువ్వు షాజహాన్ వాళ్ళ మనవరాలివి. గుర్తులేదా నీకు? అయ్యో, నువ్వు కప్పు పట్టుకుందంటే అది ఐస్ క్రీమ్ కప్పా? సో నీ పేరు ఐస్ క్రీమా? వెనీలానా? ఓ, వెనీలా ఫ్లేవర్. ఓ, నీ పేరు వెనీలా. ఓకే, నువ్వెవరు? అంటే నీ పేరు నూడిల్సా, మ్యాగీనా? మ్యాగీ, చెర్రీ, వెనీలా, యాపిల్. నేను గులాబీ. గులాబ్ జామ్. లేదు, గులాబీ. గులాబ్ జామ్. యా, ఓకే. అంతేనా? చెప్పరా పేర్లు? న్యూ ట్రెండ్ ఫాలో అవుతాం. ఓల్డ్ ట్రెండ్ ఫాలో కాం. నువ్వు వెనీలా అవునా కదా నేను టెస్ట్ చేయాలి. నువ్వు స్ట్రాబెర్రీ. వాసన వెనీలా రావట్లేదు నీ దగ్గర నుంచి. వాళ్ళు అదే వేసారు. వాళ్ళు అదే వేసారా? ఎవరైనా వేసింది? స్ట్రాబెరీ స్ప్రే. స్ట్రాబెర్రీ మిక్స్ అయినట్టుంది. ఓకే, నువ్వు చెర్రీ అవునా కదా నేను టెస్ట్ చేయాలి. ఇది కాదు, ఇది చూస్తా. ఓకే, వద్దు, చెమట వాసన వస్తుంది. ఇది కాదు. నూడిల్సేనా? కాదు, మ్యాగీ. నీ చుట్టూ చూస్తాను. ఓకే, నువ్వు నూడిల్స్. అవును, నువ్వు యాపిల్ వేనా? ఎస్. గ్యారంటీ ఏంటి? మీరే వచ్చి చూడండి. బుగ్గలు యాపిల్ లా ఉన్నాయి కాబట్టి నువ్వు యాపిల్ అయ్యి ఉంటావు. బుగ్గని కొరికి చూడరా? కొరకడం బదులు ఓల్డ్ ట్రెండ్ కొరకడం, న్యూ ట్రెండ్ ముద్దు పెట్టడం. తెలీదా? ఓకే, యాపిల్ వే. ఓకే, మీ అందరికి 10 పాయింట్స్ ఇస్తున్నాను, తీసుకోండి. చెర్రీ పంచుతోంది. చెర్రీలు చెరీ కాక ఇంకా యాపిల్ పంచుతుందా? నువ్వు యాపిల్ పంచట్లేదు ఎందుకు? నువ్వు కొరికేసిన యాపిల్ నాకు వద్దు. ఏం కాదులే, స్వీట్ గా ఉంటది. 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 తినాల్సిందే. నో, తినాల్సిందే. అందులో మీ పంటి మార్కులు ఉన్నాయి. ఎక్కడ? ఇదిగో
నేను ఇప్పుడు ఇలా కొరకగానే అక్కడి నుంచి 3 దూకొస్తుంది మీ పేస్ట్ లో ఉప్పు ఉందా అని. అందుకే వద్దు నా తీసుకుని. పేస్ట్ లో ఉప్పుతో పాటు నిమ్మకాయ కూడా ఉంటది. అయితే నువ్వు ప్రియాంక చోప్రా పేస్ట్ పడుతున్నావు. సరే అయితే ఇవాళ ఎపిసోడ్ లో ఎవరు విన్ అవుతారో చూద్దాం. ఉమెన్స్ హాలిక్ స్టార్ మహిళ పవర్డ్ బై కేపీఆర్ సన్షైన్ డిటర్జెంట్ బార్ లో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. రెడీ 1 2 3 ధూమ్‌ధమాకా లబో లబో లబ్లో నా ఎగిరి పటాకా. పెట్టేసుకోండి కళ్ళకు గంతలు. రెడీ 1 2 3 గో. యాపిల్ స్మార్ట్ గా వెళ్ళి కూర్చుంది, చెట్టెక్కేసింది. అమ్మా వెనీలా వెతుకుతోంది, ఎసెన్స్ దొరకట్లేదు పాపం. చెర్రీ ఏమో బాగానే వాలింది చెట్టు మీద. ఈ మ్యాగీను వెనీలాలకి ఏం అర్థం కావట్లే. వెనీలా బ్యాక్ అక్కడే ఉంది. లెఫ్ట్ చెర్రీ స్ట్రైట్ లెఫ్ట్ చెర్రీ లెఫ్ట్. మ్యాగీ నీ లెఫ్ట్ హ్యాండ్ ఏది? లెఫ్ట్ కి వెళ్తూ ఉండు. మళ్ళీ లెఫ్ట్ కి వెళ్తూ ఉండు. లెఫ్ట్ కి వెళ్తూ ఉండు. కూర్చున్న వాళ్ళు ఓపెన్ చేయొచ్చు. వెనీలా నువ్వు అవుట్ అయ్యావు ఇలా వచ్చి. వెనీలాకి 10 పాయింట్లు. నేను ఒక క్వశ్చన్ అడుగుతా. అందరికి బోర్ కొట్టినా గానీ చెప్పే వాళ్ళని ఏమంటారు? యాంకర్ అంటారు, టీచర్ అంటారు. అది పాత పద్ధతి. ఇప్పుడు కొత్త పద్ధతిలో ఎవరు బోరు కొడుతుంది అన్నా, ఎవరికి బోరు కొడుతున్నా బాగుతూనే ఉండే వాళ్ళని యాంకర్ అంటారు. కానీ సుమ మాత్రం బోర్ కొట్టదు. అబ్బా అమ్మా అవకాయ సుమ బోరు కొట్టనే కొట్టదు. ఓకే మీరు మళ్ళీ ఇందాకట్లాగా నిలబడండి. మీరు అవుట్ అవ్వలేదు ఇంకా, పెట్టుకోండి అలాగే. 1 2 3 గో. ఇంకా ఉంది అటు సైడ్. అక్కడే చెర్రీ దగ్గరగా ఉన్నావు. ఓకే అవుట్ అయిపోయింది మ్యాగీకి 15 పాయింట్స్. మ్యాగీ ఏమైనా చెప్తావా? అడుగు. ఒంటి మీద పడితే కాలిపోయే నేను తాగుతా, అదేంటి? ఒంటి మీద పడిపోతే కాలిపోయింది, నేను తాగుతా, అదేంటి? దాన్ని నువ్వు తాగుతావా? అదే ఆ కూల్ డ్రింక్స్ వాటితో బాత్రూమ్లు కడుగుతున్నారు కదా. కదా ఒంటి మీద పడితే కాలవు కదా అది. ఓకే అయితే నువ్వే చెప్పు. కాఫీ ఒంటి మీద పడితే కాలుది, మనం తాగుతాం కదా రోజు. చెర్రీకి 25 పాయింట్లు వస్తాయా, ఆపిల్ కి 25 పాయింట్లు వస్తాయా చూద్దాం. రెడీ 1 2 3 గో. చెర్రీ లెఫ్ట్ కెళ్ళు. ఆపిల్ రైట్ కి. చెర్రీ లెఫ్ట్ కెళ్ళు. ఎప్పుడు నమ్మకూడదు, రాంగా చెప్తారు. నీకు 20 పాయింట్స్, నీకు 25 పాయింట్స్. ఓకే నువ్వేంటి వచ్చిన కాళ్ళు పట్టుకుంటున్నావు? మిమ్మల్ని పట్టుకుంటున్నాను. కాళ్ళు నువ్వు వచ్చిన కాళ్ళు పట్టుకున్నావు. ఓకే సో నువ్వేమైనా అడుగుతావా? అడుగుతా. చంద్రముఖి వాళ్ళ అక్కలాగా ఉన్నావు, చంద్రముఖి లాగా. అడుగు. ఒక ఇంట్లో 10 ఎలుకలు ఉంటాయి. ఒక పిల్లికి కాంట్రాక్ట్ ఇస్తారు ఆ 10 ఎలుకలని చంపేయమని. పిల్లికి కాంట్రాక్ట్ అంట. ఓకే 10 ఎలుకల్ని చంపేయమని చెప్పి ఇస్తారు. అది 9 ఎలుకల్ని చంపుతుంది. 10 ఎలుకల్ని చంపలేదు. ఎలా చంపిందంటే 9 నుంచి 12 దాకా 2 ఎలుకల్ని, 12 నుంచి 2 దాకా 2 ఎలుకల్ని, 2 నుంచి 4 దాకా 2 ఎలుకల్ని, 4 నుంచి 6 దాకా 3 ఎలుకల్ని చంపుద్ది. ఒక ఎలుక మాత్రం చచ్చిపోదు. ఎందుకని?
అప్పటికి తెల్లవారిపోయింది కాబట్టి. అది పొద్దున్నుంచి సాయంకాలం దాకా, తెల్లవారుజాము దాకా కాదు. తెల్లవారుజున్ దాకా కాదా? అల్లు అర్జున్ లాగా ఏదో తెల్లవారుజున్ అంట. ఏమిటో ఇది. తెల్లగా ఉండేవి అర్జున్. ఆ పొద్దున్న ఎప్పటి నుంచి మొదలెట్టింది దాని వరకు? 9, 9 నుంచి 12, ఎన్ని వెలకలను చంపింది? 2. ఇంకొకటి ఎక్స్ట్రా చంపకపోయిందా? దాని ఇష్టం అది. దానికి 2 ఎలుకలు మాత్రమే దొరికాయి. నేను చెప్పానని చెప్పు, ఇంకోటి చంపేసి రామను. ఎందుకు చంపద్ది అది? నేను చెప్పానని చెప్పు. పిల్లికి మీరు నేనంటే చెప్పారు, భయం. నేను ఎందుకు చెప్పాలి? పిల్లికి నేనంటే భయం కాబట్టి. పిల్లికి మీరంటే భయం కాబట్టి అసలు మీ మాట ఇందు. సరే, ఎందుకు చంపలేదో చెప్పు. ఎందుకంటే దానికి లెక్కలు రావు. బాగుంది కదా జోకు? ఆపిల్ చిన్న పిల్లలు భయపడుతున్నారు, చూస్తున్నారు. చిన్న పిల్ల కాదు, నా ఫ్రెండ్. ఓకే, నువ్వేంటమ్మా వెళ్ళిపోయావు జోక్ చెప్పకుండా? నువ్వేనా దా? ఒక విలేజ్ లో ఒక ఎలిఫెంట్ ఉంటుంది. ఆ ఎలిఫెంట్ బుట్టతో 10 యాపిల్స్ ఉంటాయి. 9 యాపిల్స్ మాత్రమే తింటుంది. 10th యాపిల్ ఎందుకు తిందు? మళ్ళీ ఏంటి గొడవ నాకు? అది ఇందాకేమో పిల్లి 10 ఎలకల్ని, దాంట్లో ఒక ఎలకల్ని వదిలేసింది. ఇక్కడేమో 9 తినింది. 9 తినింది, ఇంకొకటి తినలేదు. అది ప్లాస్టిక్ యాపిల్. కాదు ఈ యాపిల్. ఈ యాపిల్ దానికి పెట్టింది. మీరేమో చెప్పినా తెలుస్తారు అనుకుంటే మీరేం దీంతో చిన్న క్వశ్చన్ కూడా ఓడిపోయారు. నేను వెళ్ళిపోతున్నా. చేసుకుంటా. హలో, వెల్కమ్ టు. అయితే నేను వెళ్ళట్లేదు. నువ్వు వెళ్ళు, నువ్వు కూడా వెళ్ళు. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ సినిమా చూపిస్తా భామ. మొదటి సెలబ్రిటీ చిరంజీవి గారు వచ్చారు. పక్కన పిక్చర్స్ చూద్దాం. కాజల్ చిరంజీవి కాంబినేషన్ లో వచ్చిన సినిమా. అంటే కాజల్ ఉన్న సినిమాలోనే చిరంజీవి గారు గెస్ట్ అపియరెన్స్ లో కనిపించారు. ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి పంపించు. లెక్క ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ కాకుండా చూసుకో. ఆపిల్ మగధీర. చూద్దాం. నెక్స్ట్ సెలబ్రిటీ రామ్. పక్కన పిక్చర్స్. జెనీలియా అండ్ రామ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా చెప్పండి. అందులో రామ్ మనకి స్పైడర్ మ్యాన్ గా కనిపిస్తాడు. మధ్యలో మ్యాగీ. రెడీ, చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. నెక్స్ట్ సెలబ్రిటీ శ్రీదేవి. పక్కన పిక్చర్స్. ఏడుకొండలవాడ వెంకటరమణ. క్లూ 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 క్లూ. దాని తర్వాత వచ్చేది సినిమా పేరు. ఆపిల్. గోవిందా గోవిందా. మార్కల్ గోవిందా. చూద్దాం. ఓ దొరక దొరక మా తెలిసి మా గోవిందా గోవిందా. పోయిందా పోయిందా చెప్పారు. రాంగ్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్. పోయిందా పోయిందా పోయిందా
గోవిందా గోవిందా మార్కులు పోవాలి గోవిందా మార్కులు పోవాలి పోయినీలే అయిపోయింది పోయిని 30 మార్క్స్ కమ్ బ్యాక్ రెడ్ గ్రీన్ రెడ్ కొని వస్తే పగలు కొట్టేస్తారు రెడ్ ని. అప్పుడు మనము గ్రీన్ బోర్డ్ రెడ్ పెట్టుకుందాం అయిపోయింది అంతే కదా. లేదు గ్రీన్ పాయింట్లు. అక్కడ ఎత్తుకో బొక్క పెట్టిన దానికి. ఓర్ నాయనో. ఇలా వెళ్ళి ఒక దూకి దాన్ని బొక్క పెట్టిన దానికి. వద్దమ్మా వద్దు అమ్మా. నెక్స్ట్ సెలబ్రిటీ గోపీచంద్ పక్కన పిక్చర్స్. గోపీచంద్ అండ్ తాప్సీ. ఎవరికి? నీకు. ఎవరు? రాజీవ్ కనకాల. చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి వచ్చింది. చూద్దాం. అది కరెక్టేలే, ఇంకా ఎందుకు రెడ్ బల్బ్ ఆన్ చేశారు? ఏది నా మొగుడు రాజీవ్ కనకాల? అది కరెక్టే. ఇది కూడా కరెక్టే. మొగుడు ఆన్సర్ కరెక్ట్ అవ్వాలిగా. చూద్దాం. కరెక్ట్ అవ్వద్ది. అవ్వదు. యాపిల్ బజర్ ప్రెస్ చేసి అది కరెక్ట్ లేదా మేము చూస్తాం. చూద్దాం. యాపిల్ ప్రెస్ చేస్తే ఆ బజర్ పోయినట్టే. మ్యాగీకి వచ్చింది మీకు వస్తుంది. ఏంటది ఆ బొక్క? తినేసి యాపిల్ కొంచెం దూరంగా ఉంది తినేస్తావు. మ్యాగీని ఎవరైనా తింటారు, యాపిల్ ఎవరు తినరు. ఏ ఫ్రూట్స్ ఇష్టం ఉండదా? యాపిల్ ఎవరు తింటారు? ఇంకే ఫ్రూట్ అయినా తినొచ్చు, యాపిల్ మాత్రం ఎవరు తినకూడదు. నీకు ఇష్టం ఉండదు యాపిల్? నా పేరు యాపిల్, యాపిల్ ఎందుకు తింటాం? ఈ అమ్మాయి గ్యారెంటీగా లా చదివితే మంచి లాయర్ అవుద్ది. నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను, లాయర్ అవ్వాలనుకుంటున్నాను. ఎందుకమ్మా వాళ్ళ మైండ్ కోసి తిన్నావనే వదిలే. ఇప్పుడు నువ్వు డాక్టర్ అయ్యావనుకో, పేషెంట్ జ్వరం వచ్చింది అంటే వెంటనే ఏ డాక్టర్ అయినా సరే మందులు వేస్తారు. నువ్వు ఎందుకు వచ్చింది, నీకెందుకు రావాలి జ్వరం, నువ్వేం చేసావు? జ్వరాన్ని పోంగొట్టే రకం నేను కాదు, నువ్వు జ్వరంతో పాటు జాండీస్ కూడా తెప్పించేస్తావు. తెప్పిస్తావు, అందుకే నువ్వు లాయర్ అయ్యావు. బల్బు చూసుకో ఫస్ట్. గ్రీన్ వచ్చేది, నువ్వే బల్బు చూసుకో. నా బల్బు నీ బల్బు రిపేర్ చదువుదా. ఏది మళ్ళీ ఇందాకట్లాగా అట్లా వెళ్ళు. యాపిల్ చిన్నపిల్లలు చూస్తున్నారు, యాపిల్ భయపడతారు కొంచెం. చిన్నపిల్లలు ఎవరున్నారు? అందరు ముదిరిపోయినారు. నువ్వున్నావు బాగా ముదిరిపోయి. ఆమె గురించి ఆమె చెప్పుకుంది. ముదిరిపోలేదు. నెక్స్ట్ సెలబ్రిటీ రకుల్ ప్రీత్ సింగ్ పక్కన పిక్చర్స్. వెనీలా. బ్రూస్లీ. నేను చెప్పేసా. పగిలిపోయింది యాపిల్ కి. బల్బు పగలలేదు, చూసుకోని నెత్తిన ఒకసారి. చూద్దాం. రైటేలే ఇంకేందా అలా వచ్చేది ఆగిపా. నేను 2 రెడ్ బల్బులు పెట్టా. నీకు పెట్టుకో. సుమ్మక్క నా దగ్గర రిక్వెస్ట్, నాకు 2 గ్రీన్ బల్బులు కావాలి. అమ్మా నా డైలాగ్ ని యూజ్ చేయకు. ఏంది మేము గోల? నేను ఇందాక నుంచి చూస్తా ఉన్నాను. స్టార్ మహిళ గోల, స్టార్ మహిళ ఎనర్జీ. ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కొనిస్తానులే. ఏంది చాక్లెట్ మాకొద్దు, పిజ్జా. 2 గ్రీన్ బల్బులు అడిగినావు కదా, అది నాకు ఇప్పుడు కావాలి, అప్పుడు వద్దు. నేను కొడతా. అప్పుడు కొనిచ్చే వాళ్ళు ఇప్పుడు ఏదో 100 పాయింట్లు వేసేస్తే పోయింది అయితే కదా. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళాయరా. నువ్వు ఏ క్లాసు? పిల్లల్ని ఆటల్లో ఏ క్లాసు అని అడగాలి, చదువుల్లో ఏ క్లాస్ అని అడగకూడదు. మీరు ఆటల్లో ఏ క్లాసు? ఆటల్లో నేనే ఫస్ట్ క్లాస్. మరి చదువుల్లో? చదువుల్లో ఫస్ట్ ర్యాంకర్ ని. లాస్ట్ నుంచి ఫస్ట్ ర్యాంకర్. ఏ తరగతిలో చదువుతున్నారు మీరు? నేను జస్ట్ 3rd క్లాస్ నుంచి 2nd క్లాస్ కి వచ్చాను. అదే మా స్కూల్లో ఉన్న స్పెషాలిటీ, తెలీదా మీకు?
100% లవ్ సినిమాలో హీరోయిన్ ఎవరు? తమన్నా. 6 పాయింట్లు వచ్చాయి, తీసుకో. ఆపిల్ 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 ఆపిల్. నువ్వు బెట్టు కట్టావు, బెట్టు కట్టావు. ఏం పెట్టి నాకు తెలియకుండా మార్క్స్ తీసుకోవాలన్నా అలాంటివి ఏం కుదరదు నా దగ్గర. చెప్పనా? లేదు కదా. ఎంత చెప్పు ఆపిల్ దగ్గర? 3. మళ్ళీ ఏడుస్తుంది పాపం. ఆపిల్ ని 3 సార్లు కొరికింది. కచాక్ కచాక్ కచాక్. ఒక్కసారే కొరికాను. చెరీ 2, మ్యాగీ 1. ఒక రైలు 1 కిలోమీటర్ దూరాన్ని 1 నిమిషంలో ప్రయాణిస్తే 3 కిలోమీటర్ల దూరాన్ని ఎంతసేపట్లో 3 ప్రయాణిస్తుంది? నిమిషాలు. 3 నిమిషాల్లో. రాంగ్ ఆన్సర్. మా 4 minutes మార్క్. కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి దగ్గర నుంచి 6. ఎలా? కరెక్ట్ ఆన్సర్ చెప్పావు. కరెక్ట్. 6 తీసుకోండి. 6. ఆపిల్ 3, చెరీ 1, మ్యాగీ 2. నీ ఫేవరెట్ కలర్ పగలగొట్టు. 1. ఎప్పుడు వచ్చామని కాదు, ఎప్పుడు మార్క్స్ తీసుకున్నామని నీకుంది నా చేతిలో. చూడు, నీ దగ్గర 6 మార్కులు ఒకేసారి తీసుకోకపోతే నా పేరు నేను లాస్ట్ రావాలి. అసలు ఈమెకి ఏం పెట్టారో కాదు, వీళ్ళ అమ్మా నాన్న ఏం తిని పెరిగారో నేను కనుక్కోవాలి. మా అమ్మ నాన్న నాకన్నా హుషారుగా ఉంటారు, అది తెలియదు నీకు. అదే నేను అడుగుతుంది, మీ అమ్మా నాన్న ఏం తిని పెరిగారే? మా అమ్మ నాన్న వాళ్ళు అన్నం తిని పెరిగారు, మేము గడ్డి తిని పెరిగాము. కురుకురే, థమ్స్ అప్, అది గడ్డను మా చెత్త అంటారు. ఎక్సెట్రా. అన్నం తప్ప అన్ని తింటాం. వాడిని గడ్డను చెత్త అంటారు. మేము ఏదైనా తింటాం, నీకెందుకు? చెత్త తింటావా? తినైతే తింటాను. కాటుక కళ్ళు ఏమంటున్నాయో, మాటలు రాని మందార పూలు ఏమంటున్నాయో, చెప్పయ్యవా ఓ పిల్ల చెప్పయ్యవా. కాటుక కళ్ళు ఏమంటున్నాయో, మాటలు రాని మందార పూలు ఏమంటున్నాయో, చెప్పయ్యవా ఓ పిల్ల చెప్పయ్యవా. చిన్నదాని సూపుల్లో సిక్కినాడు సూర్యుడు, పిల్లదాని నవ్వుల్లో నక్కినాడు చంద్రుడు. అమ్మో అమ్మో అమ్మో. ఆన్సర్ చూడడానికి వస్తుంది. నా ఒళ్ళో కూర్చో. ఓయ్, మీరే కదా చెప్పారు, ఎందుకు మళ్ళీ అలా చూస్తున్నారు? చిన్న పిల్లల్ని అట్లా చూడొచ్చా మీరు? నువ్వు బరువు చిన్న ఎక్కువ పిల్లని చేశారా ఎవరమ్మా పిల్ల? అన్నారు? మీరే కదా. కూర్చో ఇక్కడ. మీ టీచర్లు నిన్ను ఎట్టబరిస్తున్నారే? ఏం చెప్పాలో అర్థం కావట్లేదు లేదు. వాళ్ళకి కదా, నిజంగా వాళ్ళకి వచ్చినటువంటి కష్టం ఎవ్వరికి రాకూడదు. మీరు కానీ మాకు టీచర్ గా వచ్చింటే ఎంత ఎంజాయ్ చేసే వాళ్ళం క్లాస్. సూపర్, అసలు క్లాస్ స్టార్ మెయిల్ చేసేసే వాళ్ళం కదా. స్టార్ మహిళ ఏంది, అన్ని చేసేసే వాళ్ళం. బోలో క్యాష్ చేసేసే వాళ్ళము, స్టార్ మహిళ చేసేసే వాళ్ళము, స్టార్ మెన్స్ చేసేసే వాళ్ళము, స్టార్ చిల్డ్రన్స్ చేసేసే వాళ్ళం, చాలా చేసేసే వాళ్ళం. ఎప్పుడు మీరే మమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు, ఇప్పుడు మేము మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాము. అడగండి. మీకు ఎన్ని పాయింట్స్ వస్తే అన్ని పాయింట్స్ నేను తీసుకుంటాను. సరే అడగండి. మీ బుక్ ఇవ్వండి. బుక్ లేదుగా నా దగ్గర. ఇది ఇది కాదు, మీరు విడిగా వేరే క్వశ్చన్స్ అడగండి, ఈ క్వశ్చన్స్ కాకుండా. మళ్ళీ ప్రిపేర్ అయ్యి చెప్తాను. అడగండి. మీ నాన్నగారి పేరేంటో అడగండి నన్ను. మీ నాన్నగారి పేరేంటి? కాదు, మీ నాన్నగారి మీ పేరేంటి? నాన్నగారి పేరేంటి? మా నాన్నగారి పేరు పిఎన్ కుట్టి, చాలా ఈజీ. మా నాన్న పేరా? ఆ, మీరే చెప్పండి, మీరే కదా అడగమన్నారు. కిషోర్ బాబు. ఏ, Right answer, yeah. కాదు కాదు, జీకే మా డాడీ పేరు. జీకే. ఆ, అందుకే నీకు ఇంత జీకే ఉంది. మా డాడీ పేరు జీకే. జీ కిషోర్ కాదు, గాయత్రి కిషోర్. చెప్పేసావుగా. గుమ్మడికాయ కిషోర్. గుమ్మడికాయ కిషోర్. న్యూట్రన్ ఫాలో అవుతున్నాం. న్యూటన్ ని ఫాలో అవుతున్నారా? అంటే న్యూట్రన్ తెలీదా? న్యూట్రెన్ తెలీదా? న్యూ ట్రెండా? ఆ. నేను న్యూటన్ యాపిల్ అది అనుకున్నాను. సరే, ఇప్పుడు అక్కడికి వెళ్ళి అడుగుతాలే. అక్కయ్య కొంచెం చూసి చెప్పమ్మా. 13 × 10 ఎంత? 130. కరెక్ట్ ఆన్సర్, తీసుకో 6 పాయింట్లు. మ్యాగీ 6 పాయింట్స్. సెకండ్ క్వశ్చన్. హిమాలయ పర్వతాలు మన దేశానికి ఏ వైపున ఉన్నాయి? అయిపోయింది. హిమాలయ పర్వతాలు మన దేశానికి ఏ వైపున ఉన్నాయి? రైట్ సైడ్. ఏది లేదే. రైట్ సైడ్ లేదు, రైట్ సైడ్. అది మాకు కంటికి అలాగే కనపడుతుంది, మా కంటికి ఏం కనపడితే అదే చెప్తాము.
మా కంటికి కనిపిస్తేనే మేము ఇస్తాం. మాకు తెలియదు, రైట్ సైడ్ చెప్పాను, రైట్ సైడ్ కరెక్ట్ ఆన్సర్ చెప్పాను. ఆప్షన్ తీసుకో బెటర్. రైట్ సైడా లెఫ్ట్ సైడా టాపా బాటమా అని అడగట్లేదు. నేను అడుగుతుంది ఈస్ట్ వెస్ట్ వాటిల్లో. ఓకే ఓకే, రైట్ ఎట్ సైడ్ ఉంటది. ఇప్పుడు ఇదిగో నేను ఇలా నించుంటే రైట్ ఇటు ఉంటది, ఇటు నించుంటే ఇటు ఉంటది, ఇక్కడ నించుంటే ఇటు ఉంటది, ఇక్కడ నించుంటే ఇటు ఉంటది. అక్క ఈస్ట్ వెస్ట్ ఒక్కసారి చెప్పు ఆప్షన్స్ అడుగు ప్లీజ్. ఏది మళ్ళీ ఒకసారి వచ్చేలా ఉంది యాపిల్. నేను ఇలా పెట్టలేదు. యాపిల్ భయపడలేదు. యాపిల్ నాకు తెలీదు. తెలియదు కదా, వెళ్ళిపో. 3 పాయింట్స్ కూడా వెళ్ళిపో. అవును వెళ్ళిపోవాల్సి వస్తుంది. 5 seconds లోపల ఆప్షన్స్ చెప్పకపోతే వెళ్ళిపోవాల్సి ఉంటుంది. 1 2 3 4 అలా అడుగు. ఏ ఉత్తరం, బి దక్షిణం. ఉత్తరం. ఉత్తరం అంటే నార్త్. కరెక్ట్ ఆన్సర్. 3 points. వెనీలా 3 అను. వెనిలా 3 వద్దు 2. చెర్రీ పండు. మిర్చిల్లాంటి కుర్రాడే మిర్చి 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 ఏ మిర్రా మిర్రా మిజన్ దిప్పి మిస్సైలల్లే దూకాడే మిర్చి 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 ఆ మిర్చి 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 మిర్చిల్లాంటి కుర్రాడే మిర్చి 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 ఆ మిర్రా మిర్రా మిజన్ దిప్పి మిస్సైలల్లే దూకాడే మిర్చి 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 ఆ నిప్పుకు మళ్ళీ ఇక్కడ యాపిల్ చూసుకో, ఎక్కడ యాపిల్ ఉంటే అక్కడే మర్చిపోకాలి. నా మాటలు ఒక్కడే వచ్చావుదా? ఇక్కడ నేను ఉంటాను, మళ్ళీ ఎందుకంటే ఇదిగో నువ్వు అక్కడికి వెళ్ళి నించున్న పోడియం మీద మ్యాగీ అనే రాస్తుంది, మా కళ్ళున్నాయి. అక్కడ చూడాల్సింది. ఇప్పుడు ఏం చేస్తారా? యాపిల్ కనిపిస్తుంది, నాకు కనిపిస్తుంది. అయినా మాకు మ్యాగీ అని కనిపిస్తోంది. ఇప్పుడు ఏం చేస్తారు? ఇక్కడ యాపిల్ అని కనిపిస్తుంది. అయినా మాకు మ్యాగీ అని కనిపిస్తోంది. నువ్వెందుకు మధ్యలో మాట్లాడుతున్నా? అసలు నీకు కావాలని 2 మార్క్స్ తీసుకున్నా, తప్పే. ఈసారి నేను ఈసారి నుంచి సరే. తీసుకో. ఓకే. మహాసముద్రాలు అంటే ఓషన్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి? 5 కరెక్ట్ ఆన్సర్ 6. 6 యాపిల్ దగ్గర 6. మహాసముద్రాలలో అతి పెద్దది ఏది? ఫస్ట్ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ మళ్ళీ 6. అందరి దగ్గర 2. శ్రీరామదాసు ఏ దేవుడి భక్తుడు? శ్రీరాముడు. కరెక్ట్ ఆన్సర్ తీసుకో 6. చెర్రీ 6. చక్కెర బెల్లంలు ఏ మొక్క నుంచి తయారు చేస్తారు? చక్కెర బెల్లం ఈ రెండు ఏ మొక్కల నుంచి తయారు చేస్తారు? పట్టుకోండి పోలీసులు, మేము వచ్చేసాం. ఏ అరటి, బి చెరుకు. ఆప్షన్స్ నేను అడగలేదు. నేను ఇచ్చాను. ఆన్సర్ కూడా చెప్పేసి అవును అవును, అందుకే ఆప్షన్ తీసుకో. చెరుగడ. చెరుగడ 3 పాయింట్లు తీసుకో. అది కాదు, ఇది చీటింగ్. పరిగెడుతుంది. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాం. నమస్కారం, వెల్కమ్ టు ఉమెన్స్ ఆలిక్ స్టార్ మహిళ 2400+. గలగల గల తరగల సడిలా సాగిపోయే కృష్ణవేణి అడుగడుగున సుడిగుండాలే గుండెలోనే దాగిపోని మమ తిరిగిన మేనమామే తల్లి తండ్రి నీకు కాని అనుబంధ పురాణ రంగంలో బాగువైన ఈ క్షణాన్ని అడిగి చూడు ఒక్కసారి అత్తారింటికి దారి అత్తారింటికి
ఎరకెళ్ళి చిన్నోడే చుక్కలు చూపే చంద్రుడే సురుమంటూ వచ్చాడే గంధము గట్ట పూయండే బిందులు సిద్ధం చేయండే ఉన్నదంతా పట్టించేయండే కట్ట కట్టి అందాలన్నీ నా మీదకి వస్తుంటే పట్టి పట్టి నన్నే చూసి కవిస్తూ ఉంటే ఎట్ట తప్పుకుంటా చెప్పండే హే 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 సూపర్ ఇన్నోవేటివ్ ఐడియా, చాలా బాగా చేశారు. కమాన్ గట్టిగా వీళ్ళకి చప్పట్లు. మీరు చేయడం మంచి ఎనర్జీతో చేశారు. అసలు ఈ కాన్సెప్ట్ ఎవరిది? అందది మీరే అనుకున్నారా ఈ కాన్సెప్ట్? అంటే మీరే ఇలా చేయాలనుకున్నారా? ఇలా సీరియల్ టైటిల్ సాంగ్స్ మా డాడీ చెప్పాడు. అదే మరి చెప్పవే. మాదేంట మాది టైటిల్ సాంగ్స్ ఒకటి మా డాడీ చెప్పాడు. ఎందుకంటే సాధారణంగా సినిమా టైటిల్ సాంగ్స్ అన్ని చేస్తారు కదా, సీరియల్ టైటిల్ సాంగ్స్ అన్ని తీసుకొని చేయడం చాలా బాగుంది. సూపర్, వెరీ నైస్. తదుపరి రౌండ్ బోలో చిత్రం బోలో. నంది కొండ వాగుల్లో నా నల్ల కుమ్మ నీడల్లో ఊడిపోయింది ఊడిపోయింది. వద్దు ఓకే వెళ్ళండి. ఈ పోడియం దగ్గరికి వెళ్ళి ఇలా పెట్టుకొని చూపిస్తూ ఉండండి. నీతో వస్తున్నా నా ఊరేది ఏది నా పేరేది ఏది నా దారేది ఏది నా వారేది ఓ బజార్ మేము ఎలా కొట్టాలి? చేత్తో చెయ్యి నువ్వు ఇలా డ్రాప్ అయిపో. అంత సీన్ లేదు. నీకు స్వీట్స్ ఇష్టమా? చీ ఏమీ ఇష్టం లేదు. అందుకే బేసిక్ ఇష్టం. లేస్ చిప్స్ బుర్రలు తినడం ఇష్టం. అచ్చ నీలాగే. మొదటి చిత్రం. ఆపిల్. రవితేజ. చూద్దాం. బాలే ముద్ద చెప్తున్నావే అని చెప్తున్నాడు రవితేజ. నీకు 6. నెక్స్ట్ చిత్రం. లేదు 49 ఉన్నాయి. అంతే ఉండేది మా తల్లే. వెనీలా. నితిన్ అంటే చూద్దాం. నువ్వేం నొక్కావా? ఇది బజర్. ఒడియాలు నొక్కుంటావు నాకు తెలుసు. ఫస్ట్ బజర్ నొక్కు, తర్వాత తిందువు. కరెక్ట్ ఆన్సర్ 6. నెక్స్ట్ చిత్రం. కాజల్. చూద్దాం. పోయింది. రాంగ్ కరెక్ట్. పడింది పంచు. 6 పాయింట్లు. బాగా అయిందే. అవ్వలే, ఇది బాగుంది అందుకే తింటున్నా. నెక్స్ట్ చిత్రం. ఈ సమాజంలో ఎన్ని మార్పులు వచ్చినా ఇంకా మారందంటూ ఏమైనా కొన్ని ఉంటే అందులో ఇది కూడా వస్తుంది. ఆపిల్. ఎవరికైనా చూద్దాం.
నెక్స్ట్ చిత్రం. ఫస్ట్ నేను ఓకే స్వాతి. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ నీ కారు. నెక్స్ట్ చిత్రం. ఆపిల్. వెంకటేష్. చూద్దాం. ఎవరమ్మా ఆ మహానుభావుడు? కరెక్ట్. మనం గెస్ట్ చేస్తే అది కరెక్ట్ కాకుండా ఎందుకు పోద్దులే కానీ. పెద్ద ఆటం బాంబు. కరెక్ట్ ఆన్సర్ 6. ఈ రోజు అందరూ చెంప కింద చేపెట్టుకుని ఇలా వచ్చారు. కొంతమంది ఇలా కూడా వచ్చారు, కొంతమంది ఇలా వచ్చారు. ఇప్పుడు పరిస్థితి ఇలా ఉంది. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్ చూద్దాం. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఒక బంతి తీసుకుంటున్నారు, ఇక్కడ పెడుతున్నారు. దీన్ని మీరు ఈ రోడ్డు మీద నుంచి పంపించాలి. వెళ్ళు వెళ్ళు, తొందరగా వెళ్ళు, తొందరగా వెళ్ళు. వెళ్ళిపో వెళ్ళు. ఇప్పుడు దీన్ని తీసుకొని దీని కింద నుంచి చేతిలోని పట్టుకోవాలి. పట్టుకోవచ్చు. ఇలా వెళ్ళి ఇలా వేసేసి మళ్ళీ కింద నుంచి దూరి మళ్ళీ వచ్చి మళ్ళీ వేసుకోవాలి. ఇదే గేమ్. స్టిక్కర్కి ఇటో ఇటో ఎక్కడైనా పట్టుకోండి, మధ్యలో కూడా పట్టుకోండి. ఇటువైపు నుంచి ఆ ప్లేట్ లోకి మార్చినందుకు 6, బుట్టలో వేసినందుకు 6. రెడీ 1 2 3 గో. మళ్ళీ లోపల నుంచి రా. ప్లేట్ లోంచి. చీటింగ్. ఎక్కడా? ఇక్కడే. అమ్మా నేను ఎప్పుడు ఇలా నేను వినిపిస్తాగా. నేను వినుగా. పడలేమే మీరు పడే. మ్యాగీ ఫస్ట్. అంత వద్దులే, తట్టుకో. బాగా ఆడామే. 2 4 6 ప్లస్ 6 12 అంటే 72. రోటీ మేకర్ మే. రెడీ 1 2 3 గో. పడిపోయింది మధ్యలో చెర్రీ, పడిపోయింది. వేరే హ్యాండ్ తో దాన్ని కొట్టి. అక్కయ్య అక్కయ్య అక్కయ్య. వద్దక్కయ్యా, వద్దు వద్దక్కయ్యా. అక్కయ్య అక్కయ్య మ్యాగీ కన్నా ఎక్కువ మాకు హలో తెచ్చుకోవాలి. అక్కయ్య బాలయ్య అని అరవడానికి వీల్లేదు. ఓకే, నేను బాలయ్య అని పిలవలేదు. మరి అక్కయ్య అక్కయ్య అంటారు, తర్వాత బాలయ్య బాలయ్య అంటారు. ఒకటి మైనస్ చేయాలి, ఒకటి మైనస్ చేయాలి. నేను ఒప్పుకోను. గమ్మునుండవాయ్. వండి రాయ్. ఇప్పుడు ఆ డైలాగ్ కాదు, వేరే డైలాగ్ వచ్చింది. ఏంటది? చెప్పకూడదు. నీకే సూట్ అవుతుంది అది, నీకే సూట్ అవుతుంది అది, నీకే సూట్ అవుతుంది అది. రెడ్డి చీర. 2 4 5 60 పాయింట్లు. చూసి తీసుకో. మమ్మీ ఏం తీయమంటావు మమ్మీ? తాతగారు మీ మనవరాలు ఏం తీయాలని అడుగుతుంది, చెప్పండి. హలో, ఏమేమి ఉన్నాయి? ఆప్షన్ ఏ రైస్ కుక్కర్, ఆప్షన్ బి డిన్నర్ సెట్, ఆప్షన్ సి సాస్ పాన్ సెట్. అవేమొద్దు, కింద ఉంటే పళ్ళెం తీసుకోమంటారా? తాతగారు అది తీసుకోమన్నారు. తాతగారు అదే తీసుకోమన్నారు. తాతగారు అది తీసుకోమన్నారు. అక్క
అయ్యో ఏంటిది డిన్నర్ సెట్. రెడీ 1 2 3 గో. స్టాప్ ఇట్. అయిపోయింది, టైం అయిపోయింది, టైం అయిపోయింది. మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పుకోరు. వెనక్కి కూడా అట్టించి రావాలి, వెనక్కి కూడా అట్టించే రావాలి నువ్వు, సరేనా? ఇటు నుంచే లోపల నుంచే వెళ్ళాలి, లోపల నుంచే రావాలి. పోయింది పోయింది పోయింది. వదిలే యాపిల్ నా కోసం. బ్లడ్ ఫ్రెండ్ అంటావు కదా, నా కోసం ఓడిపోలేవా? అదో సంవత్సరం క్రితం అయితే నడిచేది. అబి అగు. ఆపమ్మా. మధ్యలో అయిపోయింది. కర్ర పక్కన పెట్టు. 2 4 ఇదొకటి ఇందాక నువ్వు అది కింద నుంచి వెళ్ళలేదు కదా, అందుకని 4 4 8. ఇదా ఇదా మధ్యలో నుంచి వచ్చింది. 8 అంటే ఇంటూ 6 48 వచ్చాయి. తీసుకో. రైస్ కుక్కర్. ఓకే, సో లీడ్ లో ఉంది యాపిల్. యాపిల్ స్కోర్ దాటి విన్ అవ్వాలంటే వెనీలా టార్గెట్ 59. రెడీ 1 2 3 గో. ఏం కాదులే, టచ్ చేస్తే బాంబు ఏమైనా వెళ్తుందా ఏంటి ఊరితో. అందుకే మేము మధ్యలో స్టిక్కర్ పెట్టామే, ఎటు నుంచైనా టచ్ చేసుకోవచ్చని. 5 బంతులు వేయాలి. ఇంకెన్ని 5 4 3 2 1 ఇంకెందుకు మీద దూకే అక్కడి నుంచి. ఇంకొకటి ఫాస్ట్ ఆగు మ్యాగీ. ఏ తాపిగా ఆమె దోశలు వేసుకుంటుండు. అయిపోయింది. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, పావురమా ఎవరు కొట్టారే. ఈమె ఆడుతూనే ఉంది, ఇంకా ఆపండి. అదేదో కొంచెం ఒక బాల్ వేసే ముందు కొట్టుకోవచ్చు కదా. కాదు, ఈమెకి దెబ్బ తగిలి బాధపడుతుంటే ఈమె అంటుంది అదేదో ముందే పడచ్చు కదా అంట. ఓకే నాన్న, అక్కడ ఇక్కడ చెక్ చేయండి, ఇరిగిపోయి ఉంటది. నువ్వు ఆపు. నొక్కేస్తుంది. మా దగ్గర మాత్రం బంతులు లేవా ఏంటి? అంతే కదా. 2 4 5 చాలే. 6 6 + 6 12 ఇంటూ 6 72. సో గెలిచేసావు. అందమైన పిల్ల నువ్వు ఎక్కడికెళ్ళినా నా వల్ల ముద్దుగున్నా పిల్ల నీ పర్మనెంట్ అడ్రస్ నా గుండె జిల్లా నే గుద్ది చెప్పుతానే బల్లా. సెల్ ఫోన్ ని సిగ్నలే ఫాలో చేసినట్టు నిన్ను నే ఫాలో చేస్తూ ఉంటా నిన్న నేడు అండ్ టుమారో. వాళ్ళు వాళ్ళ పనిలో ఉంటారు. మనం మళ్ళీ కలుద్దాము స్టార్ మేళలో. అండ్ అన్నట్టు వాళ్ళ విన్నర్ ఏం గెలుచుకున్నారంటే సాస్ పాన్ సెట్ ను ఎయిర్ కూలర్. వాళ్ళు ఇంకా నో కాంప్రమైజ్. ఓకే, ఎవరో ఒకళ్ళ ఇంటికి తీసుకెళ్తారులేండి, మనకి ఎందుకు వచ్చిన గొడవ. మళ్ళీ మనం కలుద్దాం స్టార్ మేళలో. బాయ్ బాయ్. నువ్వు ఎక్కడికెళ్ళినా నా వల్ల. 4 ఎర్ర లారీలు, 4 పచ్చ లారీలు. 4 ఎల్ల లారీలు, 4 పచ్చ లారీలు. 4 ఎర్ర లారీలు, 4 ఎర్ర లారీలు, 4 పచ్చ లారీలు. సిటీ ఆఫ్ మస్కిటోస్. అదే దోమలు కూడా.